చాలామంది పార్ట్ టైం జాబ్ చేయడము, సో ఈ బైక్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి అదే రూట్లో వెళ్తే ఏదైనా ఆర్డర్ వస్తే వెళ్ళి వాళ్ళని దింపి రావడం, సో ఇట్లాంటివి చేసేవాళ్ళు. బట్ ఇవన్నీ కూడా చెక్ పెట్టారనమాట. దేనికి అంటే ప్రభుత్వ ఉద్యోగం సీరియస్గా సంపాదించడానికి. ఎలాగో తర్వాత ప్రైవేట్లో ఎలాగో అలా మనకి దొరుకుతాయి ఉద్యోగాలు కాబట్టి, సో అందుకే వాళ్ళ ఆధైర్యంతో ఒకవేళ అది లేకపోతే మళ్ళీ ఇందులో జాయిన్ అవుతాం అన్నట్టుగా, సో మొత్తానికి అయితే తగ్గేదేలే అనుకుంటా ప్రిపరేషన్స్ బాగా చేస్తున్నారు. కానీ ఇంతమంది అప్లై చేస్తే 80,000 జాబ్స్ అనేవి ఎంతమందికి వస్తాయి అంటే ఎంతమంది చదివి కష్టపడి చదివితే కానీ ఉద్యోగాలు కొట్టలేరు అనమాట. సో ఇక్కడ నేడు రాష్ట్రానికి ప్రధాని హైదరాబాద్లో 2.5 గంటల పాటు మోదీ పర్యటన, ఐఎస్బి ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లో దాదాపు 2.5 గంటల పాటు ఉండనున్నారు. ఆయన రాక సందర్భంగా అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో మోదీ దిగింది మొదలు తిరిగి చెన్నై వెళ్లే వరకు ప్రతి అంశాన్ని పోలీసులు కూలంకషంగా పర్యవేక్షిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్విదశాబ్ది వార్షికోత్సవాలతో పాటు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో మరి 2.5 గంటలు మోదీ వస్తున్నారు. మరి కేసీఆర్ కలుస్తారా మోడీని? ఎందుకంటే ఆయనకి ఇవాళ వేరే ప్లేస్కి వెళ్తున్నారు కదా. బెంగళూరుకు సీఎం కేసీఆర్ నేడు దేవేగౌడ కుమారస్వామిలతో భేటీ. సో ఇది సంగతి అనమాట. మనం ఈయన వచ్చే టైంకే వెళ్తాం. అమెరికా బడిలో కాల్పులు, 18 ఏళ్ల యువకుడి మారణ హోమం, 19 మంది విద్యార్థులు, 2 టీచర్లు మృతి. టెక్సాస్ రాష్ట్రం యువాల్టీ పట్టణంలోని ఘటన. హంతకుడిని అక్కడికక్కడే మట్టుబెట్టిన పోలీసులు. స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులతో ఉత్సాహంగా బడికి వెళ్లిన చిన్నారులు కొన్ని గంటల్లోనే రక్తపు మడుగుల్లో కనిపించేసరికి తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయాయి. నవ్వుతూ వీడుకోలు తీసుకున్న పిల్లలు ఇక ఏనాటికి తమ చెంతకు చేరలేనని వాస్తవం వారికి నోట మాట రాకుండా చేసింది. పసివాళ్లనే కనికరం ఏమాత్రం లేకుండా 18 ఏళ్ల యువకుడొకరు చేసిన మారణ హోమం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో 19 మంది బడి పిల్లల్ని, 2 టీచర్లను బలిగొంది. అనేక మంది గాయపడ్డారు. నిజంగా ఏమొచ్చిందేమో వాడికి కానీ మొత్తానికైతే ఇంత దగ్గర 18 మంది పిల్లలు అంటే నాట్ ఏ జోక్ అండి. ఎంతమంది తల్లిదండ్రుల కడుపు కోత అది. ఆగస్టు 7న ఎస్ఐ పరీక్ష, కానిస్టేబుల్ పోస్టులకు 21న నియామక మండలి సన్నాహాలు. మరి పోలీస్ నియామకాల్లో కీలకమైన ప్రాథమిక రాత పరీక్షను అధికమవడం, ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరగడంతో ట్రాన్స్కో నూతన విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్లు, ఫార్మా సంస్థలో కార్యకలాపాలు ఊపందుకోవడంతో అక్కడ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో 132 kV శివార్లలో ఔటర్ 220 kV ఉప కేంద్రాలు నిర్మించనున్నారు. మరి బౌరంపేటలో ఇప్పటికే 220 kV విద్యుత్ ఉప కేంద్రం పనులు పురోగతిలో ఉండగా, సీతారాంబాగ్లో కొత్తగా 132 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం చేపడుతోంది. మరి ఆసిఫ్ నగర్ నుంచి సీతారాంబాగ్ వరకు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. సో ఇదన్నమాట సంగతి. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రానికి స్టాడ్లర్ రైల్వే కోచ్ల తయారీ పరిశ్రమ 1000 కోట్లతో ఏర్పాటు, 500 కోట్లతో ఫెర్రింగ్ ఫార్మా కొత్త యూనిట్, స్పైడర్ విద్యుత్ వాహనాల పరిశ్రమ విస్తరణ, కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు. సో ఇది సంగతి అబ్బా. వీళ్ళు మరి ఏం చేస్తారో అవన్నీ ఎప్పుడొచ్చి మన రాష్ట్రంలో కంపెనీలు పెడతారేమో కానీ ఎక్కడ చూసినా ఇవే వార్తలు. కేటీఆర్ ఆడికి పోయిండు, కేటీఆర్ ఇడికి పోయిండు, ఆ కంపెనీని తెస్తుండు, ఈ కంపెనీని తెస్తుండు, మరి అది కొన్ని షేర్లు పెడుతుంది, ఇది కొన్ని షేర్లు పెడుతుంది. సో ఇలాంటివి ఎన్నో కూడా తయారు చేయబోతుందని చెప్పి మనకి వీరే లెవెల్లో ప్రతి పేపర్లో మనం చూస్తున్నాం. కానీ అది వచ్చిందో లేదు, ఏమన్నా అవుతుందో లేదు, ఏం తెలీదు, వస్తుందో తెలీదు, పోతుందో తెలియదు. కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. అది ఎప్పటికి వస్తుందో, మన కంపెనీలు వచ్చి మన తెలంగాణకు వచ్చి ఆ కంపెనీలు పెట్టే టైంకి మరి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనేది ఈడ ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇక తండ్రేమో దేశ పర్యటన,
కొడుకేమో ఏకంగా ప్రపంచ పర్యటన. సో మన రాష్ట్రానికి పెద్ద దిక్కులు అని చెప్పబడే ఇద్దరు కూడా పర్యటనలో ఉన్నారు. మరి ఈ పర్యటన వెనకాల కారణం ఏందో మాత్రం ఎవరికి అర్థం కాదు. ఇకపోతే వెలుగు విషయానికి వస్తే ప్రధాని షెడ్యూల్ మధ్యాహ్నం 1:25కు బేగంపేట ఎయిర్పోర్ట్కు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:15 దాకా ఐఎస్బి కాన్వకేషన్లో, అట్లనే 3:55కు ప్రత్యేక విమానంలో చెన్నైకి. మరి ఇక్కడ చూస్తే సీఎం టూర్ ఏంటి? ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బెంగళూరుకు, మధ్యాహ్నం 12:30కు మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు. సో ఇదన్నమాట సంగతి. మోడీ వెళ్ళిపోయిన తర్వాత మన కేసీఆర్ సార్ దిగుతాడు అన్నట్టు. ఈయనేమో ఉన్న ప్రధానిని కలుస్తాడు కానీ మాజీ ప్రధానిని కలవడానికి పోతుండు. మరి చూడండి ఇక్కడ విడ్డూరం. మరి కావాలనే ముందే ప్రణాళిక ప్రకారము ఎప్పుడైతే మోడీ వస్తాడో అప్పుడే కేసీఆర్కి జ్వరం వస్తుంది. ఎప్పుడైతే మోడీ వస్తాడో అప్పుడే ఇంకేదైనా ప్లాన్లు ముందే స్కెచ్లు వేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే మోడీ వస్తాడో ఎక్కడ లేని విషయాలన్నీ కూడా కేసీఆర్ గారికి అదే రోజు గుర్తొస్తాయి అన్నమాట. సో అది సంగతి. మొత్తానికి ఇక్కడ మోడీ ఇటు, కేసీఆర్ అటు. ప్రధాని రాకముందే బెంగళూరుకు సీఎం, మోడీ ఢిల్లీ వెళ్ళాకే హైదరాబాద్కు వచ్చేలాగా షెడ్యూల్. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలకనున్న మంత్రి తలసాని. ఐఎస్బిలో 75 నిమిషాలు గడపనున్న మోడీ. సో అసలు ఎక్కడైనా మనం చూసినాం ఈ విడ్డూరం. ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఇష్టం ఉన్నా లేకపోయినా నిజంగా రూల్స్ పాటించేవాడివైతే, నీకు రూల్స్ అంటే నిబద్ధత అంటే అంత నిబద్ధత కూడిన సీఎం అయి ఉంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా ఒక దేశ ప్రధాని ఒక రాష్ట్రంకి వస్తున్నప్పుడు విలువ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఇక నువ్వు కలవగానే నీ మినిస్టర్ని పంపిస్తావు. అంటే మినిస్టర్ అంటే వాళ్ళకి ఇక ప్రధాని ఎక్కడ, మినిస్టర్ ఎక్కడ, అట్లీస్ట్ చీఫ్ మినిస్టర్ అన్న కొంచెం అర్థం ఉన్నది. ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎంత మోడీ ఇష్టం లేకపోతే మాత్రం అట్లీస్ట్ ఆయన ప్రధానమంత్రి హోదా కన్నా గౌరవం ఇవ్వాలి. తెలంగాణ గవర్నర్కి ఏమన్నా మన తమిళసాయికి ఏమన్నా ప్రాధాన్యత ఇస్తుర్రా ఏంది ఇప్పుడు మోడీకి ఇవ్వడానికి? కానీ ప్రోటోకాల్ అట్లీస్ట్ నీకు నిజంగా ఒకవేళ మేము చెప్పేవన్నీ అబద్ధాలు, ఇగో వెలుగు పేపర్ రాసేదన్నీ అబద్ధాలు, మరి ఆయన రాకముందే వెళ్ళడం ఎందుకు? 1 నిమిషం నమస్కారం సార్ అని అదే ఎయిర్పోర్ట్లో చెయ్యూపి ఇంకో ఫ్లైట్ ఎక్కి పోవచ్చు కదా. ఏంటో అప్పుడప్పుడు ఇలాంటి వండర్ఫుల్ ఐడియాస్ నాకు వస్తూ ఉంటాయి. కానీ కేసీఆర్ గారు కొంచెం ఆలోచించండి. మీ నిబద్ధత అంటారు కదా, గిదేనా మీ నిబద్ధత అని మేము అడుగుతున్నాం. ఇక రాష్ట్రంలో బండ్లు 1,46,00,000 అంట. వామ్మో, భారీగా పెరుగుతున్న వెహికల్స్. 2 వీలర్స్ 1 వాహనాలకే మొగ్గు చూపుతున్న జనం. రాష్ట్రంలో బండ్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఏటా లక్షలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ వచ్చినప్పుడు 84 లక్షల బండ్లు మాత్రమే ఉండగా ఈ 8 ఏళ్లలో దాదాపు డబుల్ అయ్యాయి. సో ఈ నెల 9 వరకు రాష్ట్రంలో మొత్తానికైతే 1,46,00,000 వాహనాలు ఉన్నాయి. ఇందులో జిహెచ్ఎంసీ పరిధిలో 71,15,111 వెహికల్స్ ఉండగా జిల్లాలో మాత్రం 75,47,409 వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో ఇంతమంది దగ్గర బండ్లు ఉన్నాయన్నమాట. సో మరి ఈ రకంగా బండ్లు పెంచుకుంటా పోతే ఇక పొల్యూషన్ ఎందుకు పెరగదు? బరాబరు పెరుగుతుంది పొల్యూషన్. మేము అసలు పొల్యూషన్ ఫుల్ పెంచుతాం అన్నట్టు మనం ఒళ్ళు పెంచుతున్నాం, పొల్యూషన్ పెంచుతున్నాం, అట్లనే రోగాలు కూడా పెంచుతున్నాం. సో అప్పుల కోసం ఢిల్లీలో అధికారుల చక్కర్లు. 5 రోజులు అక్కడే ఉండి లాబియింగ్ చేసిన ఫైనాన్స్ స్పెషల్ సిఎస్, 2 రోజులు ప్రయత్నించిన ఎనర్జీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక సంస్థలతో చర్చించేందుకు వెళ్ళిన రజత్ కుమార్. డింక్ చెక్క. సో ఫైనాన్స్కి అప్పు, మన తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుడతలేదు, పైసా అప్పు ఇస్తలేరు. మేము ఇయ్యం పో, ఎక్కడ చెప్పుకోపో అని చెప్పి తిప్పించుకుంటున్నారు అనమాట. ఢిల్లీలో గల్లీ తిరుగుతున్నారు అనుకుంటా, మరి అప్పుల కోసం తెలియదు. కానీ మొత్తానికైతే రజత్ కుమార్ సార్ అక్కడనే ఉన్నాడు. మరి అప్పు ఎందుకు ఇవ్వట్లే చెప్పమా? ఎందుకంటే ఆల్రెడీ ఉన్న అప్పు లెక్కలు చెప్తేనే, ఉన్న అప్పులకి క్లారిటీ వస్తేనే కొత్త అప్పు పుడుతుంది అంటున్నారు. మరి
మరి దాని లెక్కలు చెప్తే అయిపోతుంది కదా సారు. ఏమో మీ అకౌంటెంట్స్ తోటి మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, మరి ఏమేమి చేశారనేది లెక్కలు కరెక్ట్గా ఉన్నాయో లేవో, మరి భయపడుతున్నారో ఏమవుతుందో మరి నాకైతే తెలీదు. సో మొత్తానికైతే మా భూములు ఇచ్చేది లేదు, వరంగల్లో రింగ్ రోడ్డు వెంచర్ల కోసం వేలాది ఎకరాల సేకరించాలన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయంపై రైతులు బగ్గుమన్నారు. బుధవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ వద్ద నేషనల్ హైవేపై మహాధర్నాకు దిగారు. 2 గంటల పైగా ఆందోళన చేయడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మంచి పని చేస్తుర్రు అబ్బా, నిజంగా రైతులకి సెల్యూట్ కొట్టాలి. వాళ్ళు రియల్ హీరోస్ అంటే గొంతెత్తి అడుగుతున్నారు. మీ దాని ఏమంటారు, ఇప్పుడు అవసరమా? ఆల్రెడీ ఆడ చెట్లు లేవు రబ్బాయి. ఒక పక్క హరితహారం హరితహారం హరితహారం, ప్రగతి పదం హరితహారం ప్రగతి పదం అనుకుంటా. ఇక మన ఎంపీ జోగులపల్లి సంతోష్ కుమార్ అయితే ఇక చెప్పక్కర్లే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పుకుంటే సెలబ్రిటీలతోటి గ్రీన్ ఇండియా అని మొక్కలు నాటించాలి. ఈడేమో మొక్కలు నాటించాలి, ఆడేమో ప్రకృతిని సర్వనాశనం చేయాలి. ప్రకృతిని ఎవడు సర్వనాశనం చేయమన్నాడు? ఎవడు లేఅవుట్లకి పర్మిషన్ ఇమ్మన్నాడు? పచ్చని పొలాలు మీకు ఎందుకు రబ్బాయి అప్పచెప్పాలి? ఏమైనా పుక్కట్లు వస్తున్నాయా? అరే ఇక మరీ చెప్తారు ఇక మీరు. సో కొండగట్టుకు పోటెత్తిన భక్తులు, వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ముత్యంపేట మండలం కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజనంతో పులికించిపోయింది. మరి మంగళవారం రాత్రి నుంచి అంజన్నకు దర్శనం ఇచ్చేందుకు ఇటు భక్తులు అటు హనుమాన్ దీక్షా పరులు మరి కొండగట్టుకు తరలి రాగా బుధవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తుల తాకిడి రాత్రి వరకు కూడా కొనసాగింది. సో అదనమాట సంగతి. రాష్ట్రంలో స్లాడర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరి 1000 కోట్లతో ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఒప్పందం. కొలువులు వచ్చే కోర్సులకే ప్రయారిటీ. కాలానికి అనుగుణంగా సిలబస్ మార్పు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. సో డిగ్రీలో ఫారిన్ కోర్సులు, పీజీ డిగ్రీ కోర్సులకు కామన్ క్యాలెండర్, బకెట్ సిస్టంతో ఆర్ట్స్ సైన్స్ సబ్జెక్టులతో చదువు. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన రోజే దోస్త్ నోటిఫికేషన్. మరి ఈ ఏడాది నుంచి క్లస్టర్ విధానం. సో అదనమాట సంగతి. మరి అమెరికా స్కూల్లో ఉన్మాది కాల్పులు, 21 మంది మృతి, అందులో 19 మంది 11 ఏళ్ల లోపు స్టూడెంట్స్. మరి టెక్సన్లోని యువల్డే ఎలిమెంటరీ స్కూల్లో దారుణం, 20 మందికి పైగా పిల్లలకి గాయాలు, పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి. అమ్మ మత్తు పదార్థాలకు బానిస, బడిలో తోటి విద్యార్థుల నుంచి వేధింపులు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, ఫలితంగా ఉన్మాదిగా మారాడతడు. తుపాకులు కొనేందుకు తనకు 18 ఏండ్ల వచ్చేదాకా ఎదురు చూశాడు. ఇందుకోసం డబ్బులు కూడబెట్టుకున్నాడు. తను పుట్టినరోజు నాడే 2 రిఫైల్స్ కొన్నాడు. మరి చిన్నపిల్లలు బడిలోకి చొరబడి మారణ హోమానికి దిగాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లాస్ రూమ్స్ తూటాలతో రక్తసిక్తం చేశాడు. మరి 21 ప్రాణాలను బలిగొన్నాడు. మరి చివరికి పోలీసుల కాల్పుల్లో ఆ కిరాతకుడు చనిపోయాడు. అమెరికాలోని టెక్సస్లో జరిగిన దారుణం. సో ఇదబ్బా, అంటే ఎంత సైకో అయిపోయాడంటే ఆ అబ్బాయి సైకో అయిపోయి, వాడు సైకో అయిపోయింది కాక పక్కోళ్ళ జీవితం కూడా నాశనం చేయాలని చెప్పి కన్నీళ్ళు మిగిల్చిండు అనమాట. అమ్మేమో మత్తు పదార్థాలకి బానిస, వాడు ఒంటరితనం అలవాటైంది. ఏం చేయాలి, ఆ ఒంటరితనంలో పిచ్చిలేసి సైకోలాగా మారిపోయిండు. మరి ఆ సైకోకి ఇంకో సైకో కావాలి కదా. మరి ఆ సైకో వాడు ఉన్న దాంతో నేనే పెద్ద తోపు, నాకు ఏం చేయాలో తోచట్లే, అందరిని చంపేద్దాం అన్నట్టు చంపేసిండు. సో అది సంగతి. ఆ సంపుడేదో ఈడికొచ్చి మన ఈ అవినీతి చేసేటోళ్ళని చంపినా బాగుండు కదా. సో ఆంధ్రజ్యోతి ఇక్కడ ఇంకా ఉంది. మెడికల్ సీట్లు దందా, నీట్ ఫెయిల్ అయినా సరే మెడికల్ సీట్ ఇస్తామంటూ ఫేక్ లెటర్స్ ఇచ్చి టీచింగ్కు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా ఈ దందా జరుగుతుందని పోలీసులు తెలిపారు. సో ఇక్కడ చూడండి, జొన్నలు కొంటలేరు, నెల రోజులుగా ఇండ్లు పొలాల్లో నిల్వ, ఇంకా ఓపెన్ గాని కొనుగోలు సెంటర్లు, వాన పడితే పంట తడిసిపోతుందని భయం. రేపు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు. సో ఎప్పుడు కొంటారు రాబాయ్? ఇంకా మీరు కొంటాం అని కొంటనే లేరు.
సో ఇకపోతే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పిఎం ఇటు సీఎం అటు. సో బాగుంది కదా, ఇటు ముఖం అటు ముఖం మంచిగా పెడతారు. ఇట్లాంటి ఆలోచనలు మన వాళ్ళకి మస్తు వస్తాయి. నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ, అంతకు ముందే బెంగళూరుకు కేసీఆర్. ప్రధాని వెళ్ళిన తరువాతే తిరిగి నగరానికి. ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం. ఐఎస్బి ద్విదశతాబ్దిలో ఉత్సవాలకు ప్రధాని. మరి 2.5 గంటల పాటు నగరంలో బేగంపేటలో సన్మానించనున్న బీజేపీ. దేవేగౌడ కుమారస్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం. 27న రాలేగేవ్ సిద్దికి వెళ్లే అవకాశం. సో ఇక్కడ చూస్తే ఉదయమే బెంగళూరుకు సీఎం కేసీఆర్. ఎడమొహం పెడమొహం. సో ఒక పక్క చూసినట్టయితే మరి ఇది ఒకలాగా చూస్తే ఇది హై డ్రామాలా కొడుతుంది నాకు. మీకు కొట్టట్లే, ఒకసారి ఈ ఫేస్ చూడండి, హై డ్రామాలాగా అనిపిస్తుంది అబ్బా. ఎందుకో కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారాన్ని బట్టి మరి బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అవుతుందా. ఇగో మేము స్టేట్లో రాణిస్తాం, మీరు సెంట్రల్లో రానియండి, డమ్మీ ఎంపీలను మేము పెడతాం, మీరు మాకు కొంచెం సహకరించండి సార్ అని పైకి మాత్రం పులిలాగా పెద్ద పులి అన్నట్టు పెద్ద పులిలాగా కొట్టుకొని లోపల మాత్రం నక్క వినయాలు పిల్లి పనులు ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అని నాకు డౌట్. నాకు వచ్చిన డౌట్ కాదు ఇది. సో చాలామంది మైండ్లో తిరుగుతున్న డౌట్ అనమాట. సో అది సంగతి. కానీ అందరు అంటారు బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది అంటారు. అసలు చాలా కష్టం. సో పసి ప్రాణాలపై తూటాల వర్షం, చదువుల గుడిలో నెత్తుటి తడి, స్కూల్లో కాల్పులు జరిపిన నిందితుడిగో వీడు ఎట్లున్నాడు చూడు, సైకో. నా కొడుకు ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. నా కొడుకు ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. జుట్టు కూడా ఇట్లా అబ్బాయిల, అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బాయి జుట్టు పెంచుకుని అబ్బాయిలు అసలు నమ్మబుద్ధి కాదు, సైకో లెక్క కనబడతాడు. అపరిచితుడు సినిమాలు చూడలే, వాడు కూడా జుట్టు పెంచుకొని ఒక సైకోలాగా ఇట్లా బిహేవ్ చేస్తాడు. సో వీడు కూడా అట్లనే అపరిచితుడు లెక్క ఉన్నాడు వీడు. సో అందుకే ఈ జుట్టు పెంచే అబ్బాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో అమెరికా బడిలో 18 ఏళ్ల కుర్రాడి కాల్పులు, 19 మంది చిన్నారులు, 2 టీచర్లు బలి, డజను మందికి పైగా చిన్నారులను గాయాలు, పరిస్థితి విషమంగా ఉన్నవారికి ఆసుపత్రిలో చికిత్స. హంతకుడిని మట్టుబెట్టిన సరిహద్దు పోలీసులు. పిల్లల మృతదేహాలు చూసి తల్లిదండ్రుల కన్నీరు. తీవ్ర భావోద్వేగానికి గురైన అమెరికా అధ్యక్షుడు. నిజంగా ఎంత దారుణం అండి, ఎంత కడుపు కోత అండి నిజంగా. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ప్రపంచ స్థాయిలో అయినా తల్లికుండే స్థాయి తల్లిదే. తల్లి, మదర్ ఈజ్ అ మదర్. అండ్ మరి ఆ తల్లి కడుపు కోత అనేది అంటే దాదాపు 12 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ బాండింగ్, వాళ్ళతో ఉండి హ్యాపీగా నవ్వుకుంటూ ఇంట్లో అల్లర్లు చేసి వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను నాన్న అని బయలుదేరిన వాళ్ళకి ఏంటండి ఈ దుస్థితి. అందుకే నిజంగా మన తలరాతని ఎవరు మార్చలేరు. ఎప్పుడు ఎక్కడ ఏమవుతుంది అనేది ముందే ఆ భగవంతుడు రాసుంది అని అంటారు. ఉన్నంత కాలం నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అయినా కానీ మానవత్వం లేకుండా మనం అందరం కూడా ప్రవర్తిస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫైటింగ్. చిలుపూర్ మండలంలోని నష్కల్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు. జిల్లాలో భూముల సమీకరణం, ల్యాండ్ పూలింగ్కు మరి ప్రభుత్వ అసైన్డ్ భూముల సేకరణ, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు పట్టా భూములపైన కన్ను, సాగు యోగ్యం కాని భూములు ఇచ్చేందుకు సానుకూలత, వివాదాస్పదంగా మారుతున్న సాగు భూములు సేకరణ, ఇప్పటికే ఖమ్మంలో కొనసాగుతున్న రైతుల ఆందోళన, ల్యాండ్ పూలింగ్ పై మరికొన్ని జిల్లాల్లోనూ అభ్యంతరాలు. సో ల్యాండ్ పూలింగ్ పై రోడ్డెక్కిన రైతులు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా. మరి 3 గంటలు భారీగా నిలిచిన వాహనాలు. భూ సమీకరణ జీవో రద్దుకు డిమాండ్. ధర్నాకు వెళ్లకుండా అడుగడుగున అడ్డుకున్న పోలీసులు. మీకేమన్నా ఇట్లాంటివే అడ్డుకుంటారు మీరు. న్యాయం సైడ్ ఉండడం అడ్డుకోరు, రోడ్ల మీద కూర్చుంటారు, బరాబర్ కూర్చుంటారు. మరి మన కేసీఆర్ చేయలే, తెలంగాణ రావడానికి ధర్నా చేస్తేనే మరి ఎన్ని తన్నులు తింటే మరి ఆయన తెలంగాణ సాధించిండు. మరి అట్లనే మరి మేము కూడా ఇట్లా రైతులు కూడా మేము అందరం ఏమైనా సాధించాలంటే మేము కేసీఆర్నే ఫాలో అవుతాం. మేము కూడా గట్లనే బరాబర్ కూర్చుంటాం ధర్నాకి. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది. వాళ్ళ పొలాలు, వాళ్ళ భూములన్నీ మీ చేతిలో ఎందుకు కట్టబెట్టాలి? రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం, ఒక లేఅవుట్ కోసం ఆడ చెట్లన్నీ కొట్టేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దాంట్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూములని అప్పనంగా మీకు ఎందుకు అప్పచెప్పాలి? ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి దయచేసి. అయిపోయిందిగా, రైతు బీమా కాదు కదా, మీ టీఆర్ఎస్ పార్టీకి బీమా లేకుండా అయిపోయింది. మొత్తం నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఒక పక్క రైతులు ఏడుస్తున్నారు, రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క ఈ మహానుభావుడు పోయి చెక్కులు ఇచ్చేసి వచ్చిండు.
మరి హుటాహుటిని ఎందుకు ఊరుకొచ్చిండ్రు రా భయ్ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. మరి అంతా నెగటివిటీ అయిపోయింది సార్, మీరు అర్జెంటుగా హుటాహుటిన వచ్చేయండి అని చెప్పి. అట్లీస్ట్ అప్పుడన్నా వచ్చిండేమో, ఇక సంతోషపడాలి మనం. యాసిన్ మాలిక్కు యావజ్జీవం, 2 కేసుల్లో జీవితకాల జైలు శిక్ష, మరో 5 కేసుల్లో 10 ఏళ్ల చొప్పున కారాగారం. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, దేశద్రోహం కేసుల్లో ఎన్ఐఏ కోర్టు తీర్పు. కాశ్మీర్లో టీవీ నటి కాల్చివేత, ఆమె వెంట ఉన్న 10 ఏళ్ల బాలుడికి గాయం. దారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులు. మరి బారామూలల్లో ఎన్కౌంటర్, మరి 3 జైషీ ఉగ్రవాదుల హతం, ఓ పోలీసు వీరమరణం. ఇగో చూడు, యాసిన్ మాలిక్ యావజ్జీవం అట. ఇగో ఇట్లాంటి స్కాములు, ఇట్లాంటి దేశద్రోహ పనిచేస్తే యావజ్జీవ కారాగార శిక్ష, ఇట్లనే జైల్లో కూర్చొని చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇగో ఇట్లాంటి వాళ్ళని చూసి అవినీతి ఎవడైతే చేస్తాడో వాడు ఎగ్జాంపుల్గా తీసుకోండి, జననన్న బుద్ధి వస్తుంది. అప్పు సగానికి సగం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 94,000 కోట్ల తీసుకోదలిచిన రాష్ట్రం, అందులో సగం అప్పునకే కేంద్రం అనుమతి కొంతమేర అయినా పెంచేందుకు కేంద్రంతో రాజీయత్నాలు సాగిస్తున్న రాష్ట్రం. ఎంత రాజయత్నం సాధించినా మీరు లెక్కలు చెప్పందే, మిమ్మల్ని తిప్పలు పెట్టందే వాళ్ళు అప్పులు ఇయ్యరు. సో అప్పు ఉట్టిగానే వస్తుందా? మరి మేము కూడా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళము, బాబు అప్పేవా అది ఏవా ఇది ఏవా అని చెప్పి మీరు పెంచిన రేట్లకి మీ పరిపాలన ఏదైతే ఉందో దానికి శతకోటి నమస్కారం పెట్టి మేము కూడా ఉన్నోళ్ళ దగ్గర ఆ ఇంట్రెస్ట్ అని ఈ ఇంట్రెస్ట్ అని చెప్పి మేము అప్పుల కోసం తిప్పలు పడినాం. మరి మీకు అంత ఈజీగా అప్పులు ఎట్లా దొరకనిస్తాం అబ్బా? నో, తగ్గేదేలే. అప్పులు మీరు బతిమలాడాల్సిందే. వాళ్ళు అదొక టైప్ ఆఫ్ ఆనందం, అట్లనైనా మీకు తెలుస్తుంది ఒకళ్ళు అప్పు అడగాలంటే ఎంత ఇబ్బంది, మరి అసలు డబ్బులు సరిపోకపోతే ఎట్లుంటుంది పరిస్థితి అనేది మీకు తెలియాలి. మీకు ఆల్రెడీ తెలుసు, కానీ డబ్బులు ఉన్నాయి, కానీ అవి ఏడున్నాయో బయటికి తీస్తలేరు. సో అందుకే కదా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని లెక్కలు అడిగేది. సో ఆ లెక్కలు ఏందో చెప్పండి. అండ్ అలాగే 1000 కోట్లతో రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ముందస్తు కుట్ర, పక్కా ప్లాన్తోనే భారీ విధ్వంసం. ఏపీలో వైసీపీ నేతల పాత్ర బట్టబయలు. తమ పార్టీ కౌన్సిలర్లే చేశారన్న మంత్రి విశ్వరూప్. ఆ వెంటనే ఆయన ముఖ్య అనుచరుడు అన్యం సాయి అరెస్ట్. విశ్వరూప్ ఇంటి వద్ద కాలిపోయిన వాహనాలు, కోనసీమ కొలిక్కి మరి అదుపులోకి వచ్చిన అల్లర్లు, ఇంటర్నెట్ బంద్, భారీగా భద్రతా బలగాల మోహరింపు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా 200 మంది గుర్తింపు, పోలీసుల అదుపులో 50 మంది నిందితులు. సో ఇక మనం నమస్తే తెలంగాణకు వద్దాం అబ్బా. ఇక చూడిగా వీళ్ళ డప్పులు చదవాలి మనం, కానీ చదువుదాం తప్పదు. ఓకే, 1000 కోచ్ ఫ్యాక్టరీ, 1000 కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ. మళ్ళీ దీనిలో డిజైన్ ఒకటిగో, ఆ 1000 ఆ సున్నాలకి వెళ్ళి కోట్లని ఇచ్చిండు వీడు. తెలంగాణకు స్టాడ్లర్ రైల్, కేటీఆర్ సమక్షంలో ఒప్పందం. నమస్కారం సార్, కేటీఆర్ సార్కి నిజంగా మనం దండేసి దండం పెట్టి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాలి. సార్ చేసే ఘనత, మరి ఎన్ని కంపెనీలు తీసుకొస్తుండో. మరి అందులో ఆ కంపెనీలలో ఎన్ని షేర్లు కూడా మనం రాయించుకుంటారా? అమ్మో, అది సీక్రెట్, మనం బయటికి చెప్పదు. ఓకే. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే అబ్బాయి నెంబర్లు చదవడం కష్టం, కానీ ఇంత పెద్ద చరిత్రనా ఈ ఒక్క 1000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎంత పెద్దగా రాసింది చూడు. కేటీఆర్ని పొగుడుకుంటా. పొగడతలు అంటేనే నమస్తే తెలంగాణ అంటేనే పొగడతలు. ఇక్కడ ఇక బెంగళూరులో బుధవారం ఎంఎస్ స్వామినాథన్ను సత్కరిస్తున్న ఇస్టా చైర్మన్ కేశవులు. ఇక్కడ దేశ విత్తన రంగంలో తెలంగాణనే రారాజు. ఏడబ్బా రారాజు, మాకు కనబడట్లేదు. నిజంగా ఏమన్నా రైతులు చెప్పాలి. నిజంగా మన విత్తనాల్లోనే మన రాష్ట్రం ముందుందా? మీరే చెప్పాలి, మీకే తెలియాలి సార్, మాకైతే తెలియదు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి బాగుంది. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ ప్రశంస. ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవులకు అభినందన. ఇక్కడ రాజ్యసభకు నామినేషన్ దాఖలు అనంతరం సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్న తెలంగాణ పబ్లికేషన్స్ సిఎండి దీవకొండ దామోదర్ రావు. మరి ఎన్ని కోట్లు ఇచ్చిండో. నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ. సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతూ బెంగళూరులో ఫ్లెక్సీలు. అబ్బా, ఇక మళ్ళీ మనం చూడాలబ్బా టీవీలలో ఈరోజు దేశ్కి నేత వెల్కమ్, దేశ్కి నేత అని చెప్పి వెల్కమ్ అని చెప్పి చెప్తా ఉంటారు. మనం ఇవాళ అన్నీ కూడా మనం చూడాలి. పొరపాటున కూడా ఆ టీ న్యూస్ ఛానల్ పెట్టద్దు బాబోయ్, ఇక అదే ఉంటుంది ఇక మొత్తం మ్యాటర్.
బడిలో నరమేధం, అమెరికాలోని స్కూల్లో కాల్పుల మోత, 19 మంది పిల్లలు సహా 21 మంది మృతి, పోలీసుల కాల్పులో దుండగడు హతం, కాల్పులకు ఊతుమిచ్చిన టెక్సస్ కొత్త చట్టం. సో మొత్తానికి వీళ్ళు వేరే మ్యాటర్లు కూడా వేస్తుర్రు. సంతోషం. అంటే ఎప్పుడు చూసినా మనకి ఈ గప్పాలు లేకపోతే పక్క పార్టీల చిప్పలు గవే పెడతారు కదా. ఈసారి ప్రపంచ స్థాయిలో వార్తలు వేసారంటే విడ్డూరం అనిపిస్తుంది నాకు. అరే మరి మన దేశ్కి ప్రధాని ఏడి, దేశ్కి నేత ఏమో బెంగళూరు పోతుండు. ఓకే, దేశ్కి నేత బెంగళూరు పోతుండు, ఓకే సంతోషం. మరి దేశ్కి ప్రధాని ఈడ రావాలి కదా మెయిన్ హెడ్డింగ్స్లో. ఇగో ఈడొచ్చింది, కొంచెం కెమెరా చూపెట్టవా. ఇగో ఇక్కడ వచ్చింది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో పిఎం ఇటు సీఎం అటు అని ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసిర్రు. ఇగో ఈడ కూడా ఆఖరికి వెలుగులో కూడా మోడీ ఇటు కేసీఆర్ అటు అని వేసిండు. ఓకే, ఇక చూడిగా ఈనాడులో కూడా నేడు రాష్ట్రానికి ప్రధాని అని చెప్పి సగర్వంగా మెయిన్ హెడ్డింగ్స్లో వేసిండ్రు. ఓకే, ఈడ చూడు ఇక్కడ చిన్నగా వేసిండ్రబ్బా, బెంగళూరుకి సీఎం కేసీఆర్ అని చెప్పి. ఏదో వీడికి మోడీ అంటే ఇష్టం అనుకుంటా. సాక్షిలో ఆఖరికి సాక్షిలో కూడా ఇగో నేడు రాష్ట్రానికి మోదీ అని వేసిండు. మరి మీకేం పోయే కాలం వచ్చిందని అంట. దేశ్కి నేత ఎట్లాగో పోతుండు, ఇంకా దేశ్కి నేత కాలే. జస్ట్ ఒక కార్ వేసుకొని పెట్రోలింగ్ వేసుకొని ఇక చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతే ఇక దేశ్కి నేత అయిపోతారా? అయిపోని కానీ దేశ్కి ప్రధాని ఒకడు ఉన్నాడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పేపర్ తరపున హెడ్డింగ్స్లా అట్లీస్ట్ ఇగో ఇక్కడ కేసీఆర్ని చిన్నగా వేసినట్టు చిన్న బొమ్మలనే ఏమి ఉంటుంది మీరు మోడీది. ఇంకా అది కూడా దిక్కులేదు కదా మీకు. కిడ్నీ రోగులకు గాంధీ వరం, ఉచితంగా కిడ్నీ మార్పిడి అవసరమైతే లైవ్ ట్రాన్స్ప్లాంట్స్. కరోనా అనంతర కాలంలో తొలిసారి 3 ఆపరేషన్లు. ఇక చూడు అన్నీ తెలంగాణ డప్పు కొట్టేవి ఉంటాయి. 3 రోజులు వానలు, సమయానికి ముందే రాష్ట్రానికి ఋతుపవనాలు. ఓహో ఓకే. సాధారణ ప్రసవానికి ఎంటో నాక్స్, గ్యాస్ మాస్క్తో తగ్గనున్న పురిటి నొప్పులు. కింగ్ కోటి దవాఖానాలో 80% నార్మల్ డెలివరీలే. సో ఇదబ్బా ఈ నమస్తే తెలంగాణలో వార్తలు. ఈడ మన నరేంద్ర మోడీ సార్ లేడు, ఎగ్జిట్ అయిపోయాడు, అంటే రిజెక్ట్ చేసినట్టు మన సార్ని. ఏం చేస్తాం పాపం. ఇట్లుంది మన నమస్తే తెలంగాణ పేపర్ కథ. అసలు నాకు ఒకటి అర్థం కాక అడుగుతా అబ్బా, మన తెలంగాణ రాష్ట్రంలో నలుగురే ఉన్నారా? ఆ నలుగురు ఎవరో మీకు తెలుసు కదా. కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్, వీళ్ళే ఉన్నారా? మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదా? మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా? మిగతా వాళ్ళు మంత్రులు కాదా? అరే వాళ్ళకి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్స్ ఏమి కూడా నమస్తే తెలంగాణలో ఇయ్యారు కదా. అసలే పేపర్ అట ఎవరు కొంటలేరట నమస్తే తెలంగాణ. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ మనం అట్లా నెగిటివ్గా చెప్పొద్దు. కానీ మరి ఈ ఎమ్మెల్యేలు ప్రతి నెల ఇచ్చే ఫండ్తో మరి నడుస్తుందట. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అలా గాలి వార్త వస్తే నేను విన్నా. మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఇక సాక్షి విషయానికి వస్తే, దావోస్లో జోష్గా తెలంగాణకు భారీ పెట్టుబడులు, రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానమని మళ్లీ రుజువైంది. కేటీఆర్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు స్లాడర్ రైల్ నిర్ణయం. 2500 రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా వచ్చే ఉద్యోగాల సంఖ్య 1000. స్లాడర్ ఎలక్ట్రిక్తో లభించనున్న ఉద్యోగాల సంఖ్య 1000. మరి 500 కోట్లు స్విస్ సంస్థ ఫెర్రింగ్ ఫార్మా రాష్ట్రంలో విస్తరణకు పెట్టనున్న పెట్టుబడి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూలు. మరి మేధా సర్వోడైన్స్లో ప్రైవేట్ లిమిటెడ్లో స్లాడర్ రైల్ భాగస్వామ్యం. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కోచ్ల ఎగుమతి. హైదరాబాద్లో ఫార్మలేషన్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఫెర్రింగ్ ఫార్మా. సో ఇక్కడ 19 మంది చిన్నారులు బలి, అమెరికాలో ఉన్మాది కాల్పులు. నేడు రాష్ట్రానికి మోదీ, ప్రధానికి అపూర్వ స్వాగతం పలికేలాగా భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర బీజేపీ. ప్రధాని మోదీ షెడ్యూల్. సో ఇవాళ ఐఎస్బి దాంట్లో మనం పాల్గొంటాడు. ఆయన 2.5 గంటలు దాదాపు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఇవాళ. సో శవాలు వస్తే మీకు, శివలింగాలు వస్తే మాకు. ఏంది ఇది? ఓకే ఏ మసీదులైనా తవ్వుతాం, శవాలు వస్తే మీకు, శివలింగాలు వస్తే మాకట. ఈయనొకడు మత కలహాలు లేపుతున్నాడు. అవి బండి సంజయ్ బుర్రుందా అసలు? నాకు అర్థం కాక అడుగుతా, ఏం మనిషివే నాకు అర్థం కాదు. అంటే ప్రశాంతంగా ఉండద్దా? ఇది మత కలహాలు లేపుతున్నారా? మత కలహాలు, మన దేశంలో మత కలహాలు ఎందుకండి ఇప్పుడు? అంత అవసరమా మీకు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇగో మసీదులైనా తవ్వుతాం, ఏ మసీదులైనా తవ్వుతాం, శవాలు వస్తే మీకు, శివలింగాలు వస్తే మాకట. ఎంఐఎం అధినేత ఓవైసీకి బండి సంజయ్ సవాల్. అధికారంలోకి వస్తే అధికార భాషగా ఉర్దూను రద్దు చేస్తాం, ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న మదర్సాలను నిషేధిస్తాం, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు,
ముస్లిం మహిళలకు ఉపాధి కల్పిస్తాం. కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న బీజేపీ స్టేట్ చీఫ్ని. నాకు ఇంకా మంచి మంటలు వస్తాయి. నువ్వు ఒక స్టేట్మెంట్ చెప్పి వదిలేస్తావు, కానీ మధ్యలో కొట్టుక సచ్చేదేమో సామాన్య ప్రజలు. అది సంగతి. యాసిన్ మాలిక్ యావజ్జీవం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్ ఢిల్లీలోని ఎన్బిఐ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 11 లక్షల జరిమానా వేసింది. యాసిన్కు మరణశిక్ష విధించాలని చెప్పి ఎన్బిఏ కోరిన కోర్టు తిరస్కరించింది. సో కోనలో కుట్ర కోణం. మరి ఇక్కడ పక్కా పన్నాగంతోనే అమలాపురంలో విధ్వంసం, ర్యాలీని హైజాక్ చేసిన అసాంఘిక శక్తులు. సో అప్పల కోసం ఢిల్లీలో చక్కర్లు మనం చూద్దాం. ఇక్కడ వెలుగు మినీ పేపర్ చూద్దాము. అప్పల కోసం ఢిల్లీలో చక్కర్లు. 2 రోజులు ప్రయత్నించిన ఎనర్జీ స్పెషల్ సిఎస్. మరి ఆర్థిక సంస్థల్లో చర్చించేందుకు వెళ్ళిన ఇరిగేషన్ స్పెషల్ సిఎస్. ఇక్కడ నో 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 ఎంట్రీ బోర్డు పెట్టేసిరాడ. నీట్లో ఫెయిల్ అయిన సీట్లు ఇప్పిస్తామని మోసం. కర్ణాటక వెళ్ళిన బీసీ అసలు ఏం చేస్తారబ్బా వీళ్ళు కర్ణాటక పోయి? నాకు అర్థం కాదు. ఎస్కాట్లు పైసలు అన్నీ వేస్ట్ కానీ గవర్నమెంట్వి. అసలు ఇగో ఇక్కడ చూడండి, కర్ణాటక వెళ్ళిన బీసీ కమిషన్ ఎందుకైందో చూద్దాం. బీసీ లెక్కల సేకరణపై స్టడీ చేయడానికి తెలంగాణ బీసీ కమిషన్ కర్ణాటక పర్యటనకు వెళ్ళింది. ఓహో, దానికోసం వెళ్ళిందా? మనకు బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు అనమాట పాపం. రాష్ట్ర కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్, సభ్యులు కోతి కిషోర్ కుమార్, మరి సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ బృందం బుధవారం బెంగళూరులో అక్కడి కమిషన్ చైర్మన్ మెంబర్స్ సెక్రటరీతో సమావేశం అయ్యింది. నీరజ్ హత్యలో నిందితులను శిక్షించాలే హోంమంత్రికి బాధితుడి కుటుంబం వినతి. బేగం బజార్లో పరువు హత్యకు గురైన నీరజ్ కేసులో న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు బుధవారం బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీని కలిసి విన్నపించారు. మరి వీరి వెంట రాజస్థానీ సైనిక్ క్షత్రియ మరి సమాజ్ సభ్యులు ఉన్నారు. మరి సమాజ్ అధ్యక్షులు రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేస్తున్నామన్నారు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారణ చేయించాలని చెప్పి కోరినట్లు చెప్పారు. కోనసీమలో కూడా గదే టెన్షన్, ఇంకా అదే టెన్షన్ ఉంది. మరి జొన్నలు కొంటలేరు, మనం చూసినాం ఇందాక. జొన్నలు కొంటలేరు, నెల రోజులుగా ఇండ్లు పొలాల్లోనే నిల్వ. మరి ఈ రైతు పేరు వెంకటరమణ. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో తన 2 ఎకరాల జొన్న పంట వేశాడు. మరి 35 వరకు క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో పంటను పొలంలోనే నిల్వ చేసిండు. మరి ఇక్కడ సాక్ష్యాలుగా కనబడుతుంది, ఉట్టిగానే ఫోటోకి స్టిల్ ఇచ్చి రాలే వీళ్ళు. అండ్ అట్లనే ఇక్కడ చూద్దాం. ఇగో టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేసిన నమస్తే తెలంగాణ ఎండి ఓహో అది సంగతి. మన నమస్తే తెలంగాణ ఎండియా, అందుకే ఇక్కడ ఫస్ట్లో పెట్టిండు. అబ్బా, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతసేపు బల్బ్ వెలగలే, క్షమించాలి. ఇప్పుడు వెలిగిందనమాట బల్బ్, మనం పూర్తిగా ఇప్పుడు చదివినాం అన్నట్టు. అందుకేనా ఈ న్యూస్ ఏ పేపర్లో కూడా రాలేదు. నమస్తే తెలంగాణ స్పెషల్గా వేసుకుంటు కదా హెడ్లైన్స్లో. మనం నరేంద్ర మోడీ పిఎం కన్నా కూడా ఈయన గ్రేట్ అన్నట్టు. నమస్తే తెలంగాణ ఎండి చాలా గ్రేట్ నరేంద్ర మోడీ కన్నా కూడా. సరే నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదు కదా, మర్చిపోయినా. సో దేశ్కి ప్రధాని కన్నా కూడా ఈయన గ్రేట్, సూపర్ గ్రేట్, అసలు మామూలు గ్రేట్ కాదు. టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన నమస్తే తెలంగాణ ఎండి దీపకొండ దామోదర్ రావు, గాయత్రి గ్రెనైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, మరి అట్లనే హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసార రెడ్డికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాయిందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, దానం నాగేందర్, సో వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు అనమాట. అరే ఇక్కడ ఎవరో ఉన్నారబ్బా ఫోటోలో బ్యాక్గ్రౌండ్లో, మన కాలయాదయ సారు చూడండి ఎంత మంచిగా ఉన్నాడు, గమ్మత్తుగా. నేను పడుతుందా లేదా ఫోటోలో అని చూస్తున్నాడు. సో అదనమాట సంగతి. అట్లుంది కథ వీళ్ళతోని, అట్లుంటుంది మనతోని అన్నట్టు వాళ్ళతో అట్లుంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి కామెడీ అనిపిస్తూ ఉంటాయి కొన్ని వార్తలు చదువుతూ ఉంటే, కానీ మనం నవ్వద్దు, తప్పు. ఓకే, మీరు కూడా నవ్వకండి. ఓకే, ఎనీవేస్ ఈరోజు గరం ఛాయ్ వార్తలు మీరు చూసారు కదా, విన్నారు కదా. అలాగే మరి మా గరం ఛాయ్ వార్తలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో 7093547301కి మీరు కాల్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే పబ్లిక్ ఇష్యూస్ మీద మేము మీ వెంట నడుస్తాం కాబట్టి దయచేసి కాల్ చేసి మీరు చెప్పొచ్చు. అండ్ అదే రకంగా మరి 7093547301కి మీ రెజ్యూమే okTv2908@gmail.comకి మీ రెజ్యూమే పంపించండి. ఓకే టీవీతో పనిచేయడానికి యాంకర్ కావాలి, ఎడిటర్ కావాలి, SEO కావాలి కాబట్టి అండ్ మేము రెడీగా ఉన్నాం మీకు జాబ్స్ ఇవ్వడానికి. అండ్ మళ్ళీ లేదంటే 7093547301 నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటిల్ దెన్ జై తెలంగాణ, జై హింద్.